లేదు. అండ్ యాక్చువల్‌గా నేనసల అయ్యప్ప 2 ఇయర్స్ బ్యాక్ అయ్యప్ప పాత్ర చేసే వరకు నాకు పర్సనల్‌గా అయ్యప్ప గురించి ఐడియా లేదు. అంటే హరిహర పుత్రుడని తెలుసు. కానీ ఇన్ డీటెయిల్డ్ స్టోరీ ఏంటి, పుట్టినప్పటి నుంచి ఆయన మా శబరిమల వెళ్ళిపోయే వరకు స్టోరీ తెలీదు. నేను సీరియల్‌లోకెళ్ళాకే నాకు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ కేరళలోనే మొత్తం జరిగింది కాబట్టి నేను ఎక్కడెక్కడైతే అయ్యప్ప ఏ సంఘటనలు జరిగాయో ఆ ప్లేసెస్లోనే షూటింగ్ జరిగింది. సో నాకు ఇన్ డీటెయిల్డ్ అసలు అయ్యప్ప ఏంటి, ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏం జరిగింది, ఆయన రాసిన పుస్తకాలు నేను చూశాను. పందలం ప్యాలెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి చాలామంది రాజు రాణి ఇంకా ఉన్నారు, పందలం ఫ్యామిలీ ఇంకా అక్కడ ఉంది. సో వాళ్ళు వచ్చేసి హక్ చేసుకొని మా పూర్వీకులు చూడగలిగారు అయ్యప్పని, ఇప్పుడు మేము చూడగలుగుతున్నాము. అండ్ వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం అయ్యప్ప స్నానం చేసిన ఒక పూల్ అండర్ దర్ ప్యాలెస్ ఉంది. సో ఇట్స్ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంది. పందలం ప్యాలెస్ కేరళలోనే ఉంటుంది. పందలంలోనే పుట్టాడు అంటారు అయ్యప్ప, పంబా నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. సో వాళ్ళు పర్సనల్గా అన్ని రూమ్స్, తను యూస్ చేసిన కత్తి, బుక్స్, హ్యాండ్ రైటింగ్, ఎవ్రీథింగ్ అంటే మొత్తం అన్నీ చూపించారు. సో కేమ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ అయ్యప్ప. ఆయన మహిషిని చంపి వాడిన కత్తి పుత్తన్ వీడని ఎరిమేలిలో ఉంటుంది. సో అన్నీ ఎవ్రీవేర్ షూటింగ్ జరిగింది. అదే కాదు, ఇప్పుడు నేను చేసిన వేరే అయ్యప్ప ఇవి కూడా అన్ని చోట్ల ఆల్బమ్స్ కూడా చేశాను అయ్యప్ప మీద. సో ఐ కేమ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ అయ్యప్ప డీటెయిల్. ఫాదర్ కూడా 2 times వచ్చారు ఇప్పుడు శబరిమల నాతో పాటు. ఐ హావ్ గాన్ 3 times. ఇది వచ్చేసి అసలు ప్రొడ్యూసర్, హీస్ బేసికలీ అ తమిళ్ ప్రొడ్యూసర్, అంటే లైక్ తమిళ్ ఫ్యామిలీ బట్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ కేరళ. ఆల్మోస్ట్ మన పాత అయ్యప్ప ఫిలిం సంథింగ్ ఇన్ 1984 ఆర్ సంథింగ్ వచ్చింది అనుకుంటా ఫిలిం, జమినీ గణేషన్. సో అంతా వాళ్ళు నటించారు. చాలా రోజులుగా ప్రొడ్యూసర్స్ వెతుకుతూ ఉన్నారు, ఆల్మోస్ట్ 1 year అనుకుంటా, సీజన్ కోసం. సీజన్ టైంలో ఆ సీరియల్ రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఆయన చెన్నై వచ్చినప్పుడు నా ఇంటర్వ్యూ క్రానికల్లో వచ్చింది ఒకసారి. సో ఆయన చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎడిషన్ తీసుకొని చూశారు. అలా క్రానికల్ వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడి నుంచి ఫాదర్ నంబర్ తీసుకొని నన్ను పిలిచారు, మేకప్ టెస్ట్ అని పిలిచారు. వెళ్ళగానే మేకప్ వేసి డైరెక్ట్లీ షార్ట్కి వెళ్ళిపోయాను. అండ్ ఫస్ట్ అసలు సీరియల్ అనుకుంది ఓన్లీ ఒక 40 episodes టోటల్గా. మొత్తం తీసి రిలీజ్ చేసిన తర్వాత చాలా హై రేటింగ్స్ వచ్చాయి, హై టీఆర్పీస్ అరౌండ్ 19-20 అలా వచ్చాయి. సో ఇంకా వాళ్ళు సీరియల్ ఎక్స్టెండ్ చేసేసి ఏషియానెట్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసి ఆల్మోస్ట్ 375 episodes తీశారు. ఇట్ వాజ్ అ డైలీ సీరియల్ అండ్ కంటిన్యూస్ అనమాట. అయ్యప్ప, ఐ వాజ్ ద అయ్యప్ప. సో అయ్యప్ప రోల్ చేయడానికి ఓన్లీ కొంత టైం పీరియడ్ ఉంటుంది, అంతలోకే మనం చేయగలం కూడా. సో దిస్ మే బీ మై లాస్ట్ ఇయర్ ఫర్ అయ్యప్ప. మళ్ళీ ఇంతకంటే పెద్దయ్యాక కూడా అయ్యప్పగా చేయలేమంటే లైక్ లుక్ సెట్ కావు. దెర్ వాజ్ ఎ పర్టిక్యులర్ లుక్ ఫర్ అయ్యప్ప. అండ్ ఇలా చీక్స్ ఇలా ఉండాలి, ఐజ్ ఇలా ఉండాలి. డెఫినెట్గా మేకప్ మ్యాన్ ఇది కూడా ఉంది, టాలెంట్ అందులో. అలా తీర్చిదిద్ది యూనో అయ్యప్పగా చేయడం వల్ల. సో డెఫినెట్లీ ఐ థ్యాంక్ ఆల్ మై మేకప్ మ్యాన్. అండ్ అయ్యప్ప అనుగ్రహం అనుకోవాలి అన్నిసార్లు చేయగలిగానంటే. నేను చెప్పాను కదా, ఫస్ట్ అసలు నాకు అయ్యప్ప గురించి ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ చూశాను శబరిమలలో వచ్చేసి ఆల్మోస్ట్ 90% ఆఫ్ భక్తులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ఎంత కఠినంగా పాటిస్తారు అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత. అండ్ రీసెంట్లీ ఈ ఫిలిం కోసం నేను చేసినప్పుడు ఒక పూజ చూశాను. అండ్ ఇదంతా ఒక్కొక్క భాగాలు అని చెప్పారు అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం. ఇట్స్ కాల్డ్ ఆడి పూజ. కేరళలో వచ్చేసి మనం చూసుంటాం అమ్మవారికి నిప్పుల మీద నడవడం. వాళ్ళు నిప్పుల మీద డ్యాన్స్ వేస్తున్నారు, నిప్పుల మీద డ్యాన్స్ చేసి ఆ నిప్పుని చేతిలో తీసుకొని ఎగరేస్తున్నారు. అండ్ ఇట్స్ సబ్కాన్షియస్ స్టేట్. వాళ్ళు హిప్నోటైజ్ అయిపోయారు ఓన్లీ మంత్రాలకి, పూజారి చదివే మంత్రాలకి వాళ్ళు హిప్నోటైజ్ అయిపోయి అరౌండ్ 10 to 12 people were dancing on the fire. సో ఆ భక్తి అది చూసినప్పుడు డెఫినెట్లీ దేర్ సమ్ పవర్. అండ్ ఇది మనం చేసినప్పుడు తప్పకుండా మనం ఇంకా ఆ గెటప్ వేసాను అంటే మాలేసినంత పవిత్రంగా ఉండాలి, ఆ రకంగానే చేయాలి. సో ఐ ఫాలోడ్. నేను అయ్యప్ప చేసినప్పుడు
డెఫినెట్లీ నో నాన్ వెజ్ అండ్ ఐమ్ చైల్డ్ ఇంకా పిల్లవాడినే. సో నో డ్రింకింగ్ ఆర్ నో స్మోకింగ్ ఎనీథింగ్, అలాంటి అలవాట్లు ఏం లేవు. సో డెఫినెట్లీ అలాంటివి ఏమీ ఉండేవి కాదు. అండ్ షూటింగ్ చేసినప్పుడు ఐ యూస్ టు బీ వెరీ కాన్షియస్ దట్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ భక్తిపూర్వకంగానే ఐ యూస్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. బాతింగ్ కానీ మార్నింగ్ వచ్చే ముందు ఎవ్రీథింగ్ యూనో సిస్టమాటిక్ వే. ఫుడ్లో కానీ అలా అంతా ఆ టైప్ ఆఫ్ ఇది తీసుకునేవాడిని. వెల్ దిస్ ఈజ్ అ స్టోరీ. ఫిల్మ్ వచ్చేసి అయ్యప్ప గురించి. కాన్సెప్ట్ ఇస్ వాట్ ఈస్ గాడ్ అండ్ వాట్ ఈస్ అయ్యప్ప. కానీ ఈ ఫిల్మ్ అంతా రన్ అయ్యేది చైల్డ్ సెంటిమెంట్ చుట్టూ. ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ విత్ చైల్డ్ సెంటిమెంట్ అండ్ డివోషనల్ ఫిల్మ్ డెఫినెట్గా. సో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ ఫిలింలో. చైల్డ్ సెంటిమెంట్ అంటే మీకు తెలుసు, మనం చూసాం, ఈజ్ ఆల్మోస్ట్ లైక్ పాపం పసివాడు అండ్ ఆ రేంజ్లో ఉంటుంది పిల్లవాడు. అతులిత్ హీ యాక్టెడ్ వండర్ఫుల్. సో ఏంటి పిల్లోడైతే తలుచుకోగానే అయ్యప్ప వచ్చేస్తాడు, ఆ పిల్లలు కూడా తప్పు చేస్తారు డెఫినెట్గా యూనో. సో పిల్లలైతే అనుభవించకూడదా? ఇప్పుడు చేసేది మనం ఏదో వచ్చే జన్మలో అనుభవిస్తాము అనేది తప్పు. కాన్సెప్ట్ ఇస్ మనం ఎప్పుడు చేస్తామో అదే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అది నిప్పు పిల్లోడు చేపెట్టినా పెద్దోళ్ళు చేపెట్టినా కాలుతుంది. సో తప్పు ఎవరు చేసినా అనుభవించాలి. సో ఏంటి ఆ పిల్లోడు తప్పేమైనా చేశాడా? ఎందుకు అయ్యప్ప అనుగ్రహించట్లేదు? ఈ ఫిల్మ్లో వచ్చేసి మీరు చూడొచ్చు డ్యూయల్ రోల్. ఒకటి అయ్యప్ప, నెక్స్ట్ ఇస్ భక్తుడు. అండ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ భక్తుడు నేను, అండ్ ఆ పిల్లోడితో నా అటాచ్మెంట్ ఏంటి, దట్ ఈస్ ద ఫిల్మ్ కాన్సెప్ట్. అది మీరు ఫిల్మ్లో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఖాళీ టైం go freak out with friends. I have colony friends, that's all. Not much with college because college వెళ్ళడం తక్కువ. సో కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, డెఫినెట్లీ చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ మోస్ట్లీ ఐ గో అవుట్ విత్ కాలనీ ఫ్రెండ్స్. ఫిలిమ్స్ ఎక్కువగా చూడను, సెలెక్టెడ్ ఫిలిమ్స్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ టు మీ. సో అంతే ఆల్మోస్ట్. అండ్ I go for educational tours offered by my college and all.